మాతృదేవోభవ. నవనీతమ్మును నాకు నోట నిడగా నాన్న రారాయటంసు అవమానమ్ములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో. నవనీతమ్మును నాకు నోట నిడగా నాన్న రారాయటంచు అవమానమ్ములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యం బులాయం అవే, నా భాగ్యం బులాయం అవే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 123వ భాగానికి స్వాగతం పలుకుతాం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి భావన ఇది. భగవద్ ఆరాధనకు సంబంధించిన భావన. అన్ని రకాల యజ్ఞాల్లోకి జ్ఞానయజ్ఞం గొప్పదన్నారు. రకరకాల కోరికలతో రకరకాల యజ్ఞాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిలోకి జ్ఞానయజ్ఞం గొప్పది. జ్ఞానయజ్ఞం అంటే ఏమిటి? దానిలోని తత్వాన్ని తెలియజేసే ప్రవచనం. అందుకే భగవద్గీత జ్ఞానయజ్ఞం అంటారు. 10 రోజులు ఎవరో ప్రముఖులు దాని మీద మాట్లాడతారు. ఈ జ్ఞానయజ్ఞాల అవసరం చాలా ఉంది మామూలు యజ్ఞాల కంటే. మామూలు యజ్ఞం జరిగినప్పుడు మీరు చూడండి, ఆ పురోహితులేవో వారికి పద్ధతిగా ఉండే మంత్రాలు వారు చదువుతారు. మిగిలిన వాళ్ళు ఊరికే చూడటమే. పైగా అందులో శ్రద్ధగా ఉండాలంటారు. ఎంతసేపు ఉంటుంది శ్రద్ధగా? మనస్సు బక్కెళ్ళిపోతూ ఉంటుంది. అదేం అర్థం కాదు ఏం జరుగుతుందో. అందులో మళ్ళీ రకరకాల నమ్మకాలు, ఉపచారం అనేక రకాలు. ఇంకా ఈ కర్మకాండలో ఎప్పుడూ ఈ సమస్య ఉంటుంది. ఎంత మనస్సు అక్కడ పెడదామన్నా మనకు అర్థం కానప్పుడు మనస్సు ఎలా పెడతామండి? కొంచెం ఇబ్బంది అది. ఆ మనస్సు అక్కడ ఏర్పాటు అవడం కోసమే కర్మలో వైవిధ్యం చూపించారు మనకు. షోడశోపచారాలు, అర్ఘ్యం సమర్ప్యామి, పాద్యం సమర్ప్యామి, సింహాసనం సమర్ప్యామి, ఏదో నైవేద్యం సమర్ప్యామి, మంత్రపుష్పం సమర్ప్యామి, నీరాజనం. ఈ క్రియల్లో మార్పు అంతా ఎందుకంటే ఈ వైవిధ్యమే మనస్సుకు చాలా ఇష్టం. చిన్నపిల్లలు చూడండి, ఈ తంతు అంతా జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చుని నుంచొని చూస్తారు. వాడు వద్దన్నా సరే అవన్నీ ముట్టుకోవద్దురా అంటే వాడు ముట్టుకోవాలని ఉంటుంది. కావాలి ఆ మనస్సుకు అది కావాలి. చిన్నపిల్లల మనస్సు. మన మనస్సు చిన్నపిల్లల లాంటిది, దానికి వైవిధ్యం కావాలి. అందుకే మన ఋషులు ఈ ఆరాధనా విధానంలో, ఈ కర్మకాండలో ఈ వైవిధ్యం పెట్టారు. 16 రకాల ఉపచారం. లేకపోతే ఇతర మతాల్లో ఎక్కడా ఉండవు. కేవలం ప్రార్థన చేయడం అంతే. అదేదో సులువు అనిపిస్తుంది, కానీ అక్కడ కూడా మనస్సు నిలబడదు. కేవలం ఒకే రకమైన పని చేస్తే మనస్సు ఎప్పుడూ నిలబడదు. మనస్సు వైవిధ్యాన్ని కోరుతుంది. అందుకని హిందూ ధర్మంలో ఆచార విధానమే సరైంది. కాకపోతే ఇందులో మళ్ళీ ఒక ఇబ్బంది ఏమిటి అంటే, ఈ ఆచార సంప్రదాయాల ఊబిలో కూరుకుపోయి అసలు తత్వం పక్కన పెడుతున్నాం. అందుకోసం జ్ఞానయజ్ఞం. అందుకే మనకి సందేహాలు రకరకాలు వస్తున్నాయి. పూజ గదిలో గంట ఏ ప్రమాణంలో ఉండాలి? ఇదో పెద్ద సందేహం. దానికో ప్రమాణం ఉంటుందా? మనం కొట్టగలిగిన సైజు చూసుకోవడమే అదో సందేహం. దానికో అరగంట సమాధానం. ఇక ఇప్పుడు ఏమవుతుంది? గంటను బట్టి ఫలితాలు ఉంటాయేమో అని అజ్ఞానంలో పడిపోతాం. గంటను బట్టి ఫలితాలు ఉండవు, గంటల తరబడి కూర్చున్నా ఫలితాలు ఉండవు, కాళ్ళు రాగడం తప్ప. అసలైన గంట లోపల మోగాలి. అది జ్ఞానయజ్ఞం ద్వారా జరుగుతుంది. ఆ మనస్సులో తత్వవిచారం. కర్మకోటి శతైరపి నతు వస్తూపలబ్ధయే చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. శంకరాచార్య స్వామి వివేక చూడామణిలో చెప్పినమాట. కొన్ని వేల వ్రతాలు, నోములు, పూజలు చేసినా ఆ భగవంతుడు దొరకడు. నతు వస్తు ఉపలబ్ధయే కర్మకోటి శతైరపి. అది కేవలం చిత్తశుద్ధి కోసమే. మనస్సులో ఉండేటువంటి జ్ఞాపకాలు, రకరకాల పుణ్యకర్మలు, పాపకర్మల యొక్క తప్పుల జ్ఞాపకాలన్నీ రద్దయిపోవాలంటే మనస్సులోంచి వెళ్ళిపోవాలి బయటికి. అందుకు ఇక్కడ చూడండి, యదన్నాత్ కురుతే ఏ పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యదరాత్ర్యాత్ కురుతే ఏ పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సంధ్యావందనప్పుడు ఖచ్చితంగా చదువుతారు. అంటే పగలు చేసిన పాపాలు పగలే వదిలేశాను, రాత్రి చేసిన పాపాలు రాత్రే వదిలేశాను. అంటే వదిలేయటం అంటే ఎలాగ? నీళ్లు వదులుతారు. నీళ్లు వదలడం మామూలుగా మనసులోంచి వదిలేయాలి.
మళ్ళీ పొద్దున్నే కూర్చున్నాక అరుగు మీద కూర్చుని చేసిన పాపాలు అలా పోతాయి ఏమిటి? మరి ఎందుకన్నావు మంత్రంలో అంటే మనకు నమ్మకం లేదు. పోయే అని నమ్మాలి ముందు. మనం ఇంకే దాని గురించి మాట్లాడకూడదు. ఎవరైనా మనం చేసిన తప్పులు మనకు తెలుసున్నట్టుగా ఎవరికీ తెలియవు. అసలు మన మనస్సులోనే వాటిని గుర్తు చేసుకోకూడదు. తప్పు లేదు, ఒప్పు కూడా గుర్తు చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. తప్పులు మానేస్తే మన ఒప్పులు పుణ్యాలు మాటికి చెబుతూ ఉంటాం, అందువల్ల అవి కూడా పోతాయి. చేసిన పాపమే కాదు, చేసిన పుణ్యమేనా అంతే. అంటే జ్ఞానయజ్ఞం ద్వారా తత్వ విచారం చేస్తే జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందగలుగుతాం. అప్పుడు ఈ కష్టాల్లో తోచవు, సుఖాల్లో ఉంటాయి. పైగా కష్టం మనకేమిటి, ఎవరికి మనకు కావలసిన వాళ్ళకి వచ్చింది. వాళ్ళ కష్టం వాళ్ళకంటే ఎక్కువ మనం ఏడుస్తూ ఉంటాం. దానికి కారణం ఏమిటి? వాళ్ళకి మనకి ఉండే అనుబంధమే కదా. అంత అనుబంధం లేకపోతే అంత ఏడుపు కూడా అవసరం లేదు కదా. అనుబంధం పెంచుకోవడం తప్ప, మన మోక్షం కావాలంటే తప్పే. అనుబంధం ఆత్మతో అనుబంధం ఎవరు పెంచుకోరు. శరీరంతో సంబంధం ఉన్న శరీరాలతో అనుబంధం పెంచుకోవడం, కొట్టుకుపోవడం, వాళ్ళ మంచం దగ్గర మనం కూర్చొని ఏడుపు. వాడికంటే ఎక్కువ ఏడుపు. మనం ఏడిస్తే తప్పలేదు, వాడికంటే ఎక్కువ ఎందుకు? అసలు వాడు ఏడవడం మానేశాడు. ఎందుకంటే వాడి కోసం ఏడిచేవాడు నలుగురు ఉన్నారు అన్నప్పుడు వాడు ఏడవడు, ఇంకా వాడు బెదిరిస్తాడు. ఈ మమకారాలు తగ్గించుకోవాలి. ఇది జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే, కొంతమంది మహానుభావులు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధిస్తారు. యజంతే మాం ఉపాసతే, ఆరాధిస్తూనే ఉపాసన. ఇంకా ఆ పని జపాన్నే ఉపాసన అంటారు. ఒక నియమం, ఒక పద్ధతి ఉంటుంది. ఇక దానికే అంకితమై చేస్తారు. అదొక వ్రతంలా, ఒక దీక్షలా చేస్తారు. అప్పుడు అది ఉపాసన అవుతుంది. భజంత్యనన్య మనసో జ్ఞాత్వా మాం అన్నట్టుగా జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతే మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. ఏకత్వేన పృథక్త్వేన, ఎలా చేసినా పర్వాలేదు. అంటే మనస్సులో జ్ఞానం అనేది అంతా ఉన్నది ఒకే స్వరూపం అనే భావన ఉన్నాక, మనుషుల్ని మనం అంతా ఒక్కటిగా చూసినా పర్వాలేదు. వారు వేరు వీరు వేరు అనుకున్న ఆ రెండు వేరు స్వరూపాలు రెండు భగవత్ స్వరూపాలేగా. అంచేది ఎవరికీ అన్యాయం చెయ్యం. అప్పుడు అత్తగారు ఎక్కువ, కోడలు ఎక్కువ, తల్లి ఎక్కువ, భార్య ఎక్కువ, భర్త ఎక్కువ, అన్నగారు ఎక్కువ, ఇంట్లో వాడు ఎక్కువ, బయట వాడు ఎక్కువ ఉండదు. ధర్మం ఎక్కువ అంతే. ఏది ధర్మం ఆలోచిస్తే తెలిసిపోవట్లా? కాస్త నిష్పక్షపాతంగా ఎవ్వరూ మన మనుషులు కాదు, ఇందులో ధర్మం ఏమిటని ఆలోచిస్తే ఎవరికైనా తెలిసింది. వీళ్ళు మన మనుషులు, మన వాళ్ళని మనం సమర్థించుకోకపోతే ఎవరు సమర్థిస్తారు అని మొదలెట్టేసరికి ఆ ధర్మం మొదలైంది. ఏకత్వేనా పృథక్త్వేనా, నువ్వు ఎలా ఆరాధించినా అభ్యంతరం లేదు. ఎందుకంటే పృథగ్భావంతోనే మనుషులు ఉంటారు. పృథక్ అంటే వేరు, అంతకంటే దాన్నే పృథక్ పార్థక్యం అంటారు. ఇంకాస్త కఠినంగా వేరువేరుగా కనపడతారు. తప్పదుగా వ్యవహారంలో ఎప్పుడు వేరు అనుకుంటేనే పని నడుస్తుంది. అంచేత భావంలో అద్వైతం ఉండాలి కానీ కర్మలో అద్వైతం పనికిరాదు. పనిలో అద్వైతం ఎలా కుదురుతుందండి? ఇచ్చేవాడు వేరు, పుచ్చుకునేవాడు వేరు. ఇచ్చేవాడేవాడు, పుచ్చుకునేవాడేవాడు అంతా ఒకటే అంటే ఇక దానం ఇవ్వడం అనేది జరగదు. అది జరగాలి అంటే వారు వేరని, మనం వేరని, మనకు అసలు కాస్త డబ్బు ఉందని, వారి దగ్గర లేదని, వారికి అవసరమని, మనం ఇస్తున్నామని ఈ భావన ఉండాలి. ఉండే ఇవ్వాలి. కానీ ఇచ్చేటప్పుడు ఏం భావన ఇవ్వాలి? పరమేశ్వరార్పణం, పరమేశ్వరుడికి ఇస్తున్న ఆ వ్యక్తికి కాదు. ఇది మళ్ళీ అద్వైత భావన. పరమేశ్వరుడు గానికి అద్వైతం. పరమేశ్వరుడికి దానం పుచ్చుకునేవాడు అద్వైతం అన్నప్పుడు ఇచ్చేవాడు కూడా అంతే అవుతాడుగా. అంచేది ఏకత్వంలో నువ్వు భావన చేసినా పర్వాలా, బహుత్వేన పృథక్త్వేన వేరువేరుగా నువ్వు భావన చేసినా పర్వాలా. విశ్వతో ముఖం, విశ్వతో ముఖం అనే మంత్రపుష్పంలో చెప్పినట్టే విశ్వమంతా వ్యాపించి ఉంది ఈ దివ్య శక్తి అనే భావన చేసి చెయ్యవయ్యా. అప్పుడు ఏకత్వం పృథక్త్వం అన్నీ ఒకటే అన్నారు. పరమహంస అండి, రామకృష్ణ పరమహంస ఇలా ఆచరణ చేశాడు. ఆయన ప్రతిదీ అభ్యాసం చేసి చెప్పడం అలవాటు. ఏదో మామూలుగా గ్రంథాలు చదివి మాట్లాడే మనిషి ఆయన చదివిన గ్రంథాలు తక్కువ, కానీ చదువే తక్కువ ఆ మాటకు వస్తే. కానీ ఆయనకున్న మహాయోగ అనుభూతుల వల్ల, ఆయనకున్న దైవత్వం వల్ల మహావిద్వాంసులందరూ ఆయన కాళ్ళకి దండాలు పెట్టి వెళ్ళిపోయారు. ఇక మాట్లాడలేక ఇటువంటి వారితో మనం ఏం చెబుతాం? ఆయన స్వయంగా అనుభవం అవన్నీ. ఒక్క కుడికాలి బటనవేలు స్పరిశ మాత్రం చేతనే వివేకానందుడికి ఆత్మసాక్షాత్కారం కలిగించిన మహానుభావుడి సాధన ఎంతై ఉంటుందండి. మనం ఒక్కసారి ఇదంతా దైవానుగ్రహం అని కొట్టేద్దాం. ఆయన చాలా సాధన చేశాడు. ఆశ్చర్యంగా ముస్లిం మతం ప్రకారం, బౌద్ధ మతం ప్రకారం, జైన మతం ప్రకారం, క్రైస్తవ మతం ప్రకారం, భైరవీ మతం ప్రకారం, వామాచారం, దక్షిణాచారం అన్నీ చేశాడు ఆయన. ఇంత సాధన ఆయన చేస్తే మనం ఏం చేస్తాం? ఆయన అవతార పురుషుడండి అని ఒకటి కొట్టేసి ఆయన బొమ్మ పెట్టేసి దండేస్తాం. ఈ మధ్య రామకృష్ణ పరమహంస విగ్రహానికి కూడా చొక్కాలు తొడగడం మొదలుపెట్టారు. విచిత్రమైన ఆచారాలు మొదలవుతున్నాయి. దయచేసి ఆపు చేయండి. పరమహంస స్థాయి కాదు అది. ఎవరో భక్తులు ఇచ్చారు, చేయకూడదు. అది చాలా అవమానం పరమహంసకి. ఏ భక్తులు ఇచ్చినా ఎంత గొప్ప వస్త్రమైనా ఊరికే ఓసారి కప్పు తీసి పక్కనెట్టారు. పరమహంస ఆయన సహజంగా ఏ స్థితిలో ఉండేవారో అలాగే ఉండాలి.
అప్పుడే ఆయన నుంచి మనం పొందే జ్ఞానాన్ని మనం పొందుతాం. పరమహంస నుంచి మనం గ్రహించవలసింది ఏమిటంటే ముఖ్యంగా ఆయన అక్కడ రామకృష్ణ మఠం ఆశ్రమంలో ఇల్లు ఊడ్చేవాడు వస్తే ఆయన నౌకర నారాయణ అనేవారు. అతను నౌకర్ అనేవారు కదా, నౌకర నారాయణ. ఆయన పేరు ఏదైనా సరే అంటే అందరినీ నేను నారాయణ స్వరూపంగా చూడగలనా లేదా అని చెప్పడం కోసం ప్రతివాడు పేరు తీసేసి నారాయణ పెట్టారు ఆయన. నౌకర నారాయణ. శిష్యుడు వస్తే శిష్య నారాయణ. ఆయనకేదో గురువు గారు అంటారు, ఒక భైరవీ దేవిని ఒక ఆవిడ, ఆ వస్తే భైరవీ నారాయణ. కాఫీ వస్తే ఆ కాఫీ మరి ఆ రోజుల్లో ఉందో లేదో, పాలు వస్తే పాలు నారాయణ. అన్నీ నారాయణ. ఇలాగ నారాయణ శబ్దాన్ని సమస్తమైన చరాచర జీవరాశులకి ముఖ్యంగా మనుషులందరికీ ఉపయోగించి సర్వాన్ని నారాయణ స్వరూపంగా చూడడం అలవాటు చేసుకున్నాం మనం. అలవాటు చేశారు ఆయన. అటువంటి పరమహంస పుట్టిన చోట పుట్టిన మనం ఇవాళ రామనారాయణ అనాలా సీతారామచంద్ర స్వామి అనాలా అనే దాని మీద దెబ్బలాడుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళే స్థితికి వచ్చాం. అసలు ఉన్న సంప్రదాయం ఏదో పూర్వం నుంచి ఉన్నదేదో అదే ఉంటుందిగా మార్పు ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఆ మార్పు రావడంలోనే గొడవ వస్తుంది. ఎందుకు రావాలండి మార్పు? ఏదో ఓ బృందం తయారవుతారు, వాళ్ళు పెత్తనం చేస్తారు. అక్కడ మేము అనుకున్నది జరగాలి అంటే ఇక్కడ రామచంద్రస్వామి ఎవరికి అక్కల, వారి వారి అహంకారాలు కావాలి. అసలు పూర్వం నుంచి ఉన్న సంప్రదాయంలో పేరు మార్చడం ఎందుకు మార్చాలి అసలు ఏదైనా సరే? కృష్ణమూర్తి గారు తన తత్వంలో కూడా అదే అంటారు. ఎందుకు మార్పు కోరుతున్నావు? ఉన్నది ఉన్నట్టు నువ్వు ఎందుకు ఆనందించలేకపోతున్నావు అంటారు. ఈ మార్పు కోరడమే ప్రపంచాన్ని ఇంత మార్పు చేసింది, నాశనం కూడా చేయబోతుంది. మార్పును మనం ఆశిస్తున్న మార్పే నాశనం చేస్తుంది. అంచేతన ఆ ఉన్న సంప్రదాయం మార్చడంలో గొడవ వచ్చింది. ఆ కొత్త సంప్రదాయం పెట్టిన వాళ్ళు ఎవరో పెట్టేశారు వాళ్ళ అహంకారం కోసం. అక్కడి నుంచి పాత వాళ్ళు దెబ్బలాడు. మరి సహజం, వారు మరి పూర్వం నుంచి ఉన్నదాన్ని చేయమని వారు అడుగుతున్నారు, తప్పే ఉంది. గొడవ అక్కడ వస్తుంది. కానీ సర్వం నారాయణ స్వరూపంగా మనం చూడగలుగుతున్నావా అని ఇరు వర్గాల్లో ఎవరైనా ఆలోచించారా? ఆలోచించాం మనం. మనకి రామకృష్ణ పరమహంస అక్కల, రామచంద్రుడు అక్కర్లేదు. మన గొడవలు మనకు కావాలి. అడ్డబొట్టు నిలువు బొట్టు అది కూడా ఎంత పొడుగు, ముక్కు మీదకి జారిందా మూతి మీదకి జారిందా, ఏ ఆచారం, ఇదే కావాలి మనకి. దేవుడు అక్కర్లేదు. అందుకే మన దేవాలయాల్లో నన్ను మన్నించండి దేవుడు ఉండడు. ఈ దెబ్బలాడుకున్న చోట దేవుడు ఉండడు. ఆయన హాయిగా అయోధ్యలో ఉంటాడు. ఆయన వైకుంఠంలో ఉంటాడు. ఆయనకి బోడు ప్రపంచం అంతా అయింది, ఆయన ఉండడానికి చోటు ఏమిటి? ఆయన చోట్లోనే మనం ఉంటున్నాం. ఈ ఏకత్వేన పృథక్త్వేన ఎలా భావించినప్పటికీ ఒకే ఒక స్వరూపం. ఆయన ఆరాధన చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారయ్యా, ఎప్పటికీ ఉంటారయ్యా అన్నాడు. ఆ ఆరాధన చేస్తే మనస్సులో కలిగే భావన, మనస్సు ఎంత తేలిగ్గా ఉంటుంది అంటే హాయిగాను. సరసగుణ ప్రపూర్ణునకు సన్నని దుర్గుణమొక్కడే, సన్నని దుర్గుణమొక్కటున్న సరసగుణ ప్రపూర్ణునకు సన్నని దుర్గుణముండున ఆది ఎందొరసిన సరసగుణ ప్రపూర్ణునకు సన్నని దుర్గుణము ఒండు రెండుమైనొరసిన ఇటు నీకు తగునోయని చెప్పిన మన నేర్చు. లోకంలో మనస్సులో ఎప్పుడు సరసం ఉండాలి. అంటే ఆ విషయాన్ని సరసంగా అర్థం చేసుకోవడం, తగాదాలకు పోవడం కాదు. ఓ చలోక్తిని చలోక్తిగా తీసుకోవాలి, ఓ విమర్శని కేవలం విమర్శగా తీసుకోవాలి. దాన్ని మనస్సులో పట్టుకుని కక్ష కట్టేయకూడదు. సరస గుణ ప్రపూర్ణునకు సన్నని దుర్గుణముండు మేనిజెందొరసిన. ఒకవేళ పొరపాటున ఏదైనా ఓ దుర్గుణం వచ్చినా ఇట్లు నీకు దగునోయని చెప్పిన మాన నేర్చుదాన్. బురద యొకించుగంతతము బొందిన చిల్లవిత్తు పైనొరసిన నిర్మలత్వమున నుండగవిండవె నీరములెల్ల భాస్కర. బురద యొకించుగంతతము బొందిన చిల్లవిత్తు పైనొరసిన నిర్మలత్వమున నుండవె నీరములెల్ల భాస్కర. నీటిని ఉదాహరణగా తీసుకుని చెబుతున్నాయండి మహానుభావుడు. అమృతప్రాయమైన కవిత్వాన్ని నీటి మీద ఆధారపడి చెబుతున్నాడు. సరసగుణ ప్రపూర్ణునకు సన్నని దుర్గుణముండు గల్గినన్. మంచి సరసమైన గుణాలు, మంచి గుణాలే ఉన్నాయి ఒక వ్యక్తిలో. ఏదో ఒక పొరపాటుని, ఒక వ్యసనమో, ఒక చాపల్యమో, ఒక వ్యామోహమో కలిగింది. ఒక దుర్గుణం ఏదో, ఎన్ని లేవు, వేట, వెలది, స్త్రీ, ఏదో జోదం, పానం, ఏవో రకరకాలు ఉన్నాయి. ఇంకా వాటి ప్రసక్తి అంతా ఎందుకు? రామాయణమా, భారతమా, పుణ్యమా, పురుషార్థమా? దుర్వ్యసనాల గురించి ఎవరికి చెప్పక్కల్లా, అందరికీ తెలుసున్నవి. అందరికీ ఒకటో రెండో ఉన్నవే. ఏదో ఒకటి ఉంటే ఉండొచ్చు. ఇక అదే పెట్టి మనం ఆక్షేపించకూడదు. ఎందుకంటే
అతను ఎలాంటి వాడు అంటే సరసుడు, మంచివాడు, చదువుకున్నవాడు, సాహిత్యవేత్త, ఆధ్యాత్మికవేత్త, లేకపోతే సజ్జనుడు, 10 మందికి ఉపకారం చేస్తాడు. ఏదో సిగరెట్లు కాల్చడం ఉంటుంది, వదిలేయండి ఆ విషయం. దాని గురించి అస్తమానికి మాట్లాడకండి. అలా వదిలేస్తే ఎప్పుడైనా ఇట్లు నీకు తగునో నీ చెప్పిన మాననేర్చు. ఏమయ్యా అన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఇది ఒక్కటే మానుకుంటే ఎంత బాగుంటుంది అంటే, ఏమిటో నేను మానేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు అంటాడు. బాగుంటే బలహీనతను ఒప్పుకుంటున్నాడు, ముందు అందుకు గౌరవించాలి. శుభ్రంగా సాయంత్రం వేసరికి సీసాలు గ్లాసులు పుచ్చు కూర్చోడు. రసపానం అండి, అబ్బా కాసేపటికి నీరసపానం లివర్ పాడవుతుంది. ఈ కబుర్లు వద్దండి. జరిగింది ఒప్పి ఏదో మానవి నేను మానేద్దాం అనుకుంటున్నాను, కుదరడం లేదా, చూద్దాంలే, ఎప్పుడప్పుడు బుద్ధికి విసుగొస్తుందిగా, ఇది చాలు. ఇతరులు పాడైపోకుండా ఉంటారు. ఇంకా దాన్ని మనకేదో తెలివితేటలు ఉన్నాయి కదా, పాండిత్యం ఉంది కదా అని చెప్పి దాన్ని రకరకాలుగా సమర్థించడం మొదలుపెట్టి చరిత్రలో ఎవడు తాగలేదు ఈ మాటలన్నీ మొదలు పెడితే మనతో పాటు 10 మంది చెడిపోతారు. పైగా మన ప్రతిభకు అదే మూలం ఈ వెర్రి మాటలన్నీ మాట్లాడటం. అస్సలు సమస్య లేదు. ఒకవేళ మంచివాడైన వాడు, మంచి పండితుడైన వాడు, మంచి కవి అయిన వాడు, మంచి గాయకుడు, చాలా మందికి ఏవో ఉంటాయి, కొన్ని చిన్న ఉంటాయి, కొన్ని పెద్దవే, ఏదైనా సరే మనం దాన్ని అంతగా విమర్శ చేయక్కల. వారు కూడా దాన్ని వదిలేస్తారు. ఎందుకంటే ఇట్లు నీకు తగును అని చెప్పిన మాన నేర్చుదాన్. ఏమయ్యా ఇంత పెద్ద విద్వాంసుడు, నీకు ఏమిటయ్యా ఇది, చక్కని సంగీతం పాడుతున్నావు, ఇదేమిటయ్యా మధ్యలోను అని అంటే, ఏమో నాకు ఉంది కానీ మానలేపో అని క్రమంగా ప్రయత్నమైనా చేస్తాడు. ఎందుకంటే అసలు మనస్సులో సౌజన్యం ఉంది, సహృదయం ఉంది, మొండితనం లేదు. ఎలాగట, బురద ఒకించుకంత తము పొందిన నిర్మలమైనటువంటి చెరువు నీళ్ళు ఉంటాయి, కాలువ నీళ్ళు ఉంటాయి. వర్షకాలంలోనూ కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోతుందని ఆ పాత నీరు పోవడం, కొత్త నీరు రావడం కొంచెం బురద పేరుకుంటుంది. ఆ నీళ్లు బురదగా ఉంటాయి. ఆ చేపలు ఆ బురద నీళ్ళనే తాగుతూ ఉంటాయి. కాళిదాస మహాకవి ఆ రఘువంశ కావ్యంలో వర్ణిస్తాడు. అజమహారాజు ఆ స్వయంవర సందర్భంలో శత్రురాజులతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ జెండా, రథాలకు ఉండేటువంటి జెండా ఇలా చీలికలయ్యేటి. మరి గాలికి చీలికలైతే చేప నోరు తెరిచినట్టుగా ఉంది. అది సరిగ్గా పోలుకు చూడండి. ఈ కింద నేల నుంచి రేగిన, యుద్ధంలో రేగిన గుర్రాల కాలిగిట్టల నుంచి రేగిన దుమ్ము సరిగ్గా జెండా చీలికలో గెడుతుంటే వర్షకాలం వేళ చేపలు బురద నీరు తాగినట్టుగా ఉందని వర్ణిస్తాడు రఘువంశ మహాకావ్యంలో. ఎంత అద్భుతమైన మాటలు అవన్నీ. అలాగా ఒక్కోసారి వర్షకాలంలో బురద ఆవరిస్తుంది. అప్పుడు చిన్న ఉపాయం, ఇప్పటి వరకు చాలామంది తెలియపోవచ్చు, కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటే తెలియదు, ఇంకా అందులో కలపడానికి ఏం లేదు. ఇంకా పూర్వం వాళ్ళు, ఆడవాళ్ళు ఈ నీలాట రేవుకు నీళ్లు పట్టుకుందుకు వెళ్ళినప్పుడు, మగాళ్ళు కావిడితో వెళ్ళినప్పుడు కూడా ఓ ఇండుపు గింజ కూడా పట్టుకెళ్ళేవారు. చింతపండు ఇండుపు గింజ లేకుండా కాలువకి వెళ్ళేవారు కాదు బిందించుకుని. మా ఊళ్ళో మేము చూసేవాళ్ళు. ఇండుపు గింజ ఎందుకంటే వర్షకాలం ముఖ్యంగా, మిగిలినప్పుడు పట్టుకెళ్తాం. వర్షకాలంలో నీళ్లు కొంచెం బురదగా ఉంటాయి. నీళ్లు పట్టుకోగానే, నీళ్లు బిందు ముంచుకోగానే ఆ ఇండుపు గింజ అందులో వేసేవారు. ఈ గింజ కొంగును కట్టుకునేవారు. ఇంటికి వచ్చేసరికి ఆ నీళ్లు శుభ్రంగా తేరుకుని తాగడానికి బాగుంటాయి. చిన్న గింజ, చెల్ల గింజ అంటారు, దాన్ని ఇండుపు గింజ అని కూడా అంటారు. చింతపండు ఎందుకంటే ఇంకో చిత్రం అది. చాలామంది ఏమంటే పూర్వం వాళ్ళు వస్తువులు పాపం దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి వాడుకునేవారు. బిందెలు, చెంబులు, గ్లాసులు అన్నీ కూడా ఏది అలా పాడు చేసేవారు కాదు వాళ్ళు. ఇవాళలాగా ఏదో యూజ్ అండ్ త్రో, వాడడం పారేయడం. తల్లిదండ్రులు కూడా అంతే. వాళ్ళకి సంపాదన ఉన్నంతకాలం, మనం చిన్నపిల్లలైనంతకాలం వాళ్ళని వాడుకున్నాం. మనం పెద్దవాళ్ళం కాగానే వాళ్ళకి సంపాదన తగ్గానే వాళ్ళని పారేసాం వృద్ధాశ్రమానికి. అంటే యూజ్ అండ్ త్రోయే. పెన్ ఎంతో పేరెంట్స్ అంతే. పెన్ను బారేసినట్టే పేరెంట్స్ని బారేయడమే. అలా వచ్చేసింది ఆ సంస్కృతి. పూర్వం అలా కాదు, వస్తువులు వాడేవారు. వస్తువుల్ని పొదుపు చేసుకోవడం, చిరకాలం వాడడం, మనుషులతో లాగే ఆ వస్తువులతో కూడా ఒక అనుబంధం. దాన్ని ముద్దెట్టు కూడా ఆ బిందెని, చెంబుని. మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను నేను ఈ బిందె అనేది ఒక ఆవిడ. అది మరీ ప్రేమ. ఆ బిందె ఆవిడకి వాళ్ళ అమ్మగారితోనో నాన్నగారితోనో సమానం. అలా ఉంటుంది. మరి అలా ఉండబట్టే మానవ సంబంధాలు దానికే ఉంది. వ్యామోహం అనేది పనికిరాదు, కానీ ప్రేమ ఎప్పుడైనా మంచిదే కదండి. అనురాగం మంచిదే, రాగం మంచిది కాదు. అనురాగం ఉండాలి, రాగం ఉండకూడదు. అనుబంధం ఉండాలి, బంధం కాకూడదు. ఇది తేడా. అందుకని ఆ బిందెతో అనుబంధం. ఇంత చింతపండు ఎందుకంటే ఆ బిందెకి ఎక్కడో చిన్న చిల్లు పడుతుంది, వెంటనే దాన్ని ఏదో మార్చేయడం, తీసేయడం అలా ఉండేది కదండి. అంత ఖర్చు పెట్టేవారు కదా. పెద్ద బిందె మళ్ళీ దొరకదమ్మా, బంగారం లాంటి బిందె అని ఈ చింతపండు ఆ చిల్లు పడించోడు కొంచెం అలా అతుకు పెట్టేవారు. ఆ చింతపండు అతుకు ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ చిరకాలం ఉండదు, ఇంటికి వచ్చే వరకు ఉంటుంది. చాలుగా ఇంటికి వచ్చాక మళ్ళీ ఆ బిందులో నీళ్ళు కావాలంటే పెద్ద గుండిలో పోసుకుంటారు. ఇలాంటి ఉపాయాలు చేసేవారు తప్ప బిందె పారేసేవారు కదండి. ఒకవేళ చిల్లు పడితే అంతగా అటక మీద పెట్టేవారు. ఏదో రకరకాల ప్రయోజనాలు ఉంటాయి, ఉంచేవారు. అలా ప్రయోజనాలు ఉండేవి కూడా. అందులో నీళ్లు కారుతాయి, అటుకులు కారవుగా. ఉపాయం అది. అటుకులు పోసేవారు, ధాన్యం పోసేవారు, బియ్యం పోసేవారు. అంతేకాని బిందె పారేసేవారు కాదు. అందుకని వాళ్ళు 10 రూపాయలతో 10 మంది సభ్యులు గడిపేశారు పూర్వం. ఇప్పుడు 10,000 ఉంటే మనకు సాధ్యం కావట్లా.
ఎందుకంటే అందరికీ తొల వస్తువు కొత్తది కావాలి, రోజు ఓటు బయట పారేయాలి. ఇంత గొప్ప సంస్కృతి అండి. అటువంటి చింతపండు లేదా ఇండుపు గింజ నుంచి మనం నేర్చుకోవలసింది. చిల్లగింజ తాన్ బురద యొకించుకంతము బొందిన చిల్లగింజ పై నొరసిన. ఆ ఒక్కసారి ఇండుపు గింజ ఇలా తగలగానే ఆ నీరు ఆ బురద వదిలిపెట్టి నిర్మలత్వముననుండవే నీరములెల్లా. జలములన్నీ కూడా నిర్మలంగా ఉన్నాయా లేదా? అలాగ మనం ఎప్పుడూనండి ఒక లోపమో ఒక చాపల్యమో ఒక బలహీనతో మనలో ఉంటే ఉండొచ్చు. లోపం లేనివాడు లోకంలో ఉండడానికి సామెత. ఉండొచ్చు, తప్పు లేదు. ఒక తప్పు మనం చేసి ఉండొచ్చు, అది తప్పు కాదమ్మా, ఘోరం కావచ్చు, నేరం కూడా కావచ్చు. కానీ అది ఒక్కటే, రెండోది లేదు, రెండోది రావద్దు, రెండోసారి అది చెయ్యొద్దు. ఇది చాలు మన భగవంతుడు కాపాడడానికి. ఇది చాలు, ఈ ఒక్క నియమం చాలు. చేశాం కదా ఇంకా నాలుగు చేస్తే తప్పేమిటి, ఇలా ఆలోచించేయకూడదు. అందుకోసమే ఒక మంచివాళ్ళు ఎవరైనా మంచినీళ్ళు లాంటి వాళ్ళు ఎంత బుర్రతో పొరపాటున బుర్ర తగిలితే ఇండుపు గింజతో మార్చుకుంటున్నారు కదా. అలాగే మనం ఈ నవజీవన వేదం అనేటువంటి ఇండుపు గింజతో మనలో దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకుని ఇక నుంచి చాలా సక్రమంగా ఉందాం. అలాగే మనం గ్రహించాల్సింది ఒక చమత్కారం. సరస్సులైన పండితులు, కవులు, గాయకులు, విద్వాంసులు లేదా శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు ఎవరైనానండి, వీళ్ళకి ఏదైనా ఒకటి ఉంటే పిల్లలు ఎవరూ మాట్లాడకూడదు ఆ విషయం. సరసో విపరీతశ్చేత్ సరసత్వం నముంచతి సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షసాయేవ కేవలం. ఉపాధ్యాయులకి ఇతర కళాకారులకి తేడా చెబుతున్నాడు ఇక్కడ. సరసుడైన వాడు ఉంటాడు, ఓ గాయకుడు, ఓ కవి, ఒక నటుడు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి విపరీతశ్చేత్ ఒక్కోసారి కొన్ని దుర్వ్యసనాలు ఉంటాయి. చాలామంది నటులు పుచ్చుకోకుండా వేదిక ఎక్కేవారు కదా. 5 నెలల శృతిలో పాడేవారంటే పుచ్చుకోవడమే కారణం. తేడా ఉంటుంది. అయితే మనకు ఆయన గానామృతం దక్కింది, ఈయన పానామృతం మనకెందుకు? ఆయన తాగ్గాని వేదిక ఎక్కడ, నీకు ఎందుకు ఆ గొడవ? అది వాళ్ళు ఆవిడ చూసుకోవాలి, మనం విమర్శ చేయొద్దు. మహాగాయకులైన వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు వారికి రకరకాల స్త్రీ వ్యసనాలు కూడా ఉన్నాయి. 4గురితో 5గురితో వారి ఓపిక మనకెందుకు? అది వారికి వీరికి ఇష్టమైందట. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాక మధ్యలో ఐక్యరాజ్య సమితి గొడవే ఉంటుంది. అలా ఎన్నో జరుగుతాయి. అవన్నీ మనకు అనవసరం. ఆయన కవి పేరు చెప్పగానే, గాయకుడు పేరు చెప్పగానే, ఆయన పేరు చెప్పగానే వెంటనే ఈ మాట ఇక్కడి నుంచి రావడం అనవసరం అండి. అది ఆయన మహాకవిత్వాన్ని మనం చదువుకుందాం. నేను తాగి పారేసిన ఎవరో శ్రీశ్రీని విమర్శించాడు, నువ్వు తాగుతావయ్యా అని ఎవరో. ఇంకేం ఆయన కవిత్వంలో వంకబెట్టలేక ఆ కవిత్వ ప్రభంజనంలో ప్రపంచమంతా ఆ రోజుల్లో కొట్టుకుపోతూ ఉంటే మహాకవి శ్రీశ్రీని కొంతమంది ఆక్షేపించారు. ఆయన తాగుతాడంటే ఒళ్ళు మండ అన్నాడు ఆయన. నేను రాసి పారేసిన కవిత్వం గులాబీలై గుబాళిస్తుంటే నేను తాగి పారేసిన సీసాల గోల నీకేలా అన్నాడు ఒళ్ళు మండ. ఎందుకు? ఆయన శిష్యులు సమాధానం చెప్పేశారు. అలాంటి చూడమని మన శ్లోకం చెబుతోంది పూర్వం నుంచి. సరసో విపరీతశ్చేత్ సరసత్వం నముంచతి. సరసుడైన వాడు ఒకవాడు ఏదైనా దుర్వ్యసనం కలిగి ఉన్నా అతనిలో సరసత్వం పోదు. కవులెవరూ తాగడం వల్ల కవిత్వం చెడిపోలేదు, గాయకులెవరూ కొంచెం పుచ్చుకోవడం వల్ల గానం దెబ్బతినలేదు. పైగా ఇంకాస్త మంచి పట్టులో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మనకు అనవసరమైన విషయం అది అని చెప్తే ఇక్కడ ఒక సాక్షరా విపరీతాశ్చేత్ అక్షరాక వెల్ ఎడ్యుకేటెడ్ ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వీళ్ళు సాక్షరాహ జ్ఞానులైన వాళ్ళు ఉపాధ్యాయులు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే మాలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి వ్యసనాల జోలికి పోకూడదు. ఎందుకంటే మేము నిత్యం చెబుతున్నదే వాటి గురించి. మాకే ఉంటే ఎలాగా? దానివల్ల ప్రమాదం ఏమిటంటే సాక్షర విపరీతాశ్చేత్ రాక్షస ఏవ కేవలం. మాబోటిగాళ్ళకి ప్రవచనాలు చెప్పే వాళ్ళకి, ఉపాధ్యాయులకి ఏదైనా దుర్వ్యసనం ఉంటే ప్రమాదం ఏమిటంటే పిల్లలు చూస్తారేమో అని బెంగతో వాళ్ళు చూడగానే క్లాసులో విపరీత వ్యాఖ్యానాలు మొదలెడతారు. సిగరెట్ కాల్చకపోతే లెక్కలు రావురా, సిగరెట్ కాల్చకపోతే పద్యాలు రావురా అంటే పిల్లలు మొదలెడతారు. అలాగే మాబోటిగాళ్ళు నాకింత ధారణాశక్తి ఉందంటే మీకేం తెలుసు, నాకు సాయంత్రం అయ్యేసరికి కాస్త అలవాటు ఉందని నేను కొంచెం వేలేలా పెట్టాను అంటే ధారణ కావలసిన వాళ్ళందరూ పుచ్చుకోవడం మొదలెడతారు. చాలా ప్రమాదం అది. దానివల్ల ఎప్పుడు ధారణ రాదు, ఉన్న ధారణ పైగా పుచ్చుకోవడం మాడితే ధారణ ఇంకా వస్త్రధారణ కూడా సరిగ్గా ఉండదు. ఇవన్నీ మన వ్యసనాన్ని మనం సమర్థించుకుందుకు వెర్రి మాటలు మాట్లాడొద్దు. అప్పుడు సాక్షర విపరీతాశ్చేత్ రాక్షసాయ కేవలం. తమ వ్యసనాలను తాము సమర్థించుకుంటూ రాక్షసులు అవుతారు. ఇక్కడ శ్లోకంలో చమత్కారం అండి. ఆ శబ్దం కూడా చూడండి. సరస విపరీతశ్చేత్ సరసత్వం నముంచది. సరస అనే శబ్దం రాయండి, 3 అక్షరాలు. స ర స. విపరీత అంటే దాన్ని వ్యతిరేకం చేయండి, ఇటు నుంచి చదవండి. సరస ఏం మారలేదు. సరసుడు విపరీత లక్షణాలు కలిగినా సరసత్వం పోదు అని భావం అయితే శబ్దగతంగా కూడా చమత్కారం సాధించాడు కవి. సరస శబ్దం ఇటు నుంచి చదివిన విపరీతమైన సరస. కానీ సాక్షర విపరీతాశ్చేత్ ఇటు నుంచి చదవండి రాక్షస. సాక్షర రాక్షస. కానీ సరస
సరస శబ్దం ఇటు నుంచి చదివినా సరస, అటు నుంచి చదివినా సరస. సాక్షరా శబ్దం ఇటు నుంచి చదివితే సాక్షరాహ మంచి అర్థం, అటు నుంచి చదివితే రాక్షసాహ చెడ్డ అర్థం. అందుకని విద్యావంతులైన వారు, ఉపాధ్యాయులైన వారు, ప్రవచనాలు చెప్పేవారు దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. కళాకారులు, కవులు, గాయకులు, నటులు వాళ్ళు ఏదో కాస్త కొంచెం అటు ఇటుగా ఉంటారు. వారిని గురించి ప్రజలు పెద్ద పట్టించుకుని విమర్శలు చేయొద్దు. వారి కళను స్వీకరించండి, మిగిలిన వదిలేయండి. ఎంత గొప్ప విషయాన్ని మనకు అందిస్తున్నాడండి. అలాంటివి మళ్ళీ మళ్ళీ అందుకుందాం. 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.